గుడ్ ఈవినింగ్ గైస్. సో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ జాయిన్ అయ్యారు. త్వరగా జాయిన్ అవ్వండి. సో టైం అవుతుంది కదా, 5 minutes ఉంది టైం. సో గుడ్ ఈవినింగ్ గైస్. సార్ జాయిన్ అవుతారు, టైం అవుతుంది కదా. సో పార్టిసిపేట్స్ త్వరగా జాయిన్ అవ్వండి. సో ఈ లోపల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో రోహిత్ గారు, లాస్ట్ 2 క్లాసెస్ అనేది మీరు అటెండ్ అవ్వలేదు అంటున్నారు కదా. లాస్ట్ 2 క్లాసెస్ అనేది మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ సబ్జెక్ట్ జరిగిందండి. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయింది. సార్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు.
ఓకే. థ్యాంక్ యూ రోహిత్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో పార్టిసిపెంట్స్ కొంచెం త్వరగా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 5 అవుతుంది కదా టైం. సో ఓన్లీ 26 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. నేను ఆల్రెడీ మీకు గ్రూప్స్‌లో కూడా షేర్ చేశాను, వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా. త్వరగా జాయిన్ అవ్వండి అని చెప్పని. సో ఎందుకంటే మనకి లాస్ట్ క్లాస్కి వచ్చేసింది కదండి. సో ఈమెయిల్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత సార్ చెప్పినట్టు యాడ్సెన్స్ అని ఒక టాపిక్ ఉంది అంతే. సో ఈ 2 టాపిక్స్ తోటి మనకి డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రోహిత్ గారు ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు ఎగ్జామ్ సీఎం అనేది నేను రాసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు.
సో గుడ్ ఈవినింగ్ గైస్. సో ఆల్రెడీ సార్ కూడా జాయిన్ అయ్యారు. సో పార్టిసిపెంట్స్ ఓన్లీ 57 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. సో అందుకని సార్ ఆగుతున్నారు క్లాస్ చెప్పడానికి. సో కొంచెం త్వరగా జాయిన్ అవ్వండి పార్టిసిపెంట్స్. సో ఇంకోటి ఏంటంటే గాయస్, మీరు రికార్డింగ్ వీడియోస్ గురించి అడిగారు కదా. సో రికార్డింగ్ గురించి ఆల్రెడీ మేము అనేది ఈలైన్ ఓకే వాళ్ళకి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫార్వర్డ్ చేసాం. బట్ ఓన్లీ అప్లోడింగ్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఈలైన్ ఓకే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో నిన్న మేము ఇచ్చేసాం వీడియోస్ అన్ని. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ ఈలైన్ ఓకే వాళ్ళు వెబ్సైట్లో మనకి ఏదైతే స్టార్టింగ్ క్లాస్ నుంచి ఉందో డిజిటల్ మార్కెటింగ్ అనేది, సో ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు. ఓకేనా గైస్? సో మీకు ఎగ్జామినేషన్స్కి ముందే మీకు వీడియోస్ అనేది వచ్చేస్తాయండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ 60 మెంబర్స్ వచ్చారు. ఓకే సార్, 60 మెంబర్స్ ఇంకా వస్తారా సార్? లాగిన్ అవుతారా? నాకు క్లాస్ స్టార్ట్ చేయాలి. చెప్పాను సార్ ఆల్రెడీ. సరే సార్, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే సార్. సార్ అది వీడియోస్ గురించి కూడా చెప్పాను వీళ్ళకి, స్టూడెంట్స్కి. ఓకే ఓకే. మనకి ఏదైతే రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయో సో అవన్నీ ఆల్రెడీ మన ఈలైన్ ఓకే ఉంది కదా సార్, అవును, వాళ్ళకి అనేది ఇచ్చేసారంట టోటల్ వీడియోస్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ఓకే ఓకే. సో వాళ్ళు మనకి అప్లోడ్ చేయడమే బ్యాలెన్స్ ఉంది సార్. అదే సార్, నేను కూడా కనుక్కుంటాను ఒకసారి ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది. ఓకే సార్. సో వీళ్ళకైతే మనకి ఎగ్జామినేషన్స్ ముందే వీడియోస్ అనేది వస్తాయి సార్. ఓకే. ఫస్ట్ బ్యాచ్కి అయినా కొంచెం డిలే అయింది కానీ వీళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్స్ ముందే వస్తాయి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు అందరూ చెక్ చేసుకోవచ్చు. అంతే సార్, వీడియోస్ రిఫర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మ్యాక్స్ మీకు పెట్టేస్తారు వీడియోస్ అనేవి. సో మన క్లాస్ ఇంకొక 5 days 6 daysలో అయిపోతుంది కాబట్టి ఈ లోపల పెట్టేస్తారు మీకు క్లాస్ వీడియోస్ అనేవి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా తర్వాత రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఓకే గైస్, 2 minutes వెయిట్ చేద్దాం. ఇంకా 60 members వచ్చారు. గుడ్ ఈవినింగ్ గైస్. సో పార్టిసిపెంట్స్ అయితే ఇంకా రాలేదు. సో మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. సో మనం నిన్న చూసిన మెయిల్ చింప్లో
సో ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మెయిల్ చింప్ అనేది ఈరోజు చూద్దాము మెయిల్ చింప్ యూస్ చేసి. సో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్పాను కదా నిన్న. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు సిఎస్సి ఫైల్ ద్వారా కానీ లేకపోతే మీ దగ్గర డేటా ఉంటే కనుక డైరెక్ట్గా దాన్ని కాపీ చేసి మీరు ఇందులో పేస్ట్ అనేది చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట డేటాని. ఓకే, ఓకే గైస్, మనకి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది చూసారు కదా. నేను మనం ఇంటిగ్రేషన్స్ అండ్ కంటెంట్ వెబ్సైట్కి ఎలాగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అదంతా చూసాం మనం. సో అలాగే మనం ఇప్పుడు వాడేది ఫ్రీ ప్లాన్ నుంచి కాబట్టి మనకి ప్రజెంట్ వచ్చేసి చూడండి, ఈ ప్లాన్లో మనకి 1994 డేటా అంటే ఎస్ఎంఎస్ఎస్ అనేవి అదే ఈమెయిల్స్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా మనకి. ఓకే, సో ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు 10,000 కావాలి అనుకుంటే కనుక మనం ప్రో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎనీవే మనం ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఈమెయిల్ నేను క్రియేట్ చేస్తున్నానండి. సో మనకి ఈమెయిల్ క్యాంపెయిన్కి ఫస్ట్ మనం నేమ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేమ్ అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మన క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి డిజిటల్ ఆంధ్ర ఫుడీస్ కాబట్టి సో మనం ఒక ఫుడ్ రిలేటెడ్ ఈమెయిల్ క్యాంపెయిన్ అనేది రెడీ చేద్దాం. సో క్యాంపెయిన్ నేమ్ ఇది ఇచ్చానండి నేను. గైస్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని పారామీటర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫ్రమ్, సో హూ ఈజ్ సెండింగ్ దిస్ క్యాంపెయిన్ మనమే కాబట్టి సో ఇక్కడ మనకి పార్టిసిపెంట్స్ని మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికి పంపిస్తున్నాం అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం న్యూ ఆడియన్స్ని యాడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి ఆడియన్స్లోకి వెళ్ళి ఆడియన్స్ డాష్ ఆల్ కాంటాక్ట్స్ అని కానీ లేకపోతే ఆడియన్స్ డాష్ బోర్డ్లోకి వెళ్ళినా కూడా మనకు కనబడుతుంది అనమాట. సో ఆల్ కాంటాక్ట్స్లోకి వెళ్తున్నాను నేను. చూడండి గైస్, ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఏ సబ్స్క్రైబర్ అని కానీ లేకపోతే ఇంపోర్ట్ కాంటాక్ట్స్ కానీ మనం దీని ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఆడియన్స్. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ తీసేసాను. సో ఇంపోర్ట్ కాంటాక్ట్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ ఉంది కదా. సో ఈ కాపీ అండ్ పేస్ట్లోకి వెళ్తే మనకి కంటిన్యూ ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అడ్రస్. ఓకే,
సో ఈ విధంగా మీరు ఒక 5 మెంబర్స్ ఎవరైనా నాకు చాట్లో మీ యొక్క ఈమెయిల్ ఐడీస్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ అడ్రస్, సో ఈ ఫార్మాట్లో ఈ స్ట్రక్చర్లో నాకు పెట్టండి మెసేజ్. నేను ఇక్కడ మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో మీకు మెయిల్స్ అనేవి వస్తాయి. సో అన్ని ఫార్మాట్ కరెక్ట్గా పెట్టండి. ఓకే గైస్, ఇంకా ఆపేసేయండి. మనం 4 మెంబర్స్ యాడ్ చేసాం ఆల్రెడీ. వీళ్ళని యాడ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ట్యాగ్స్ అనేవి. మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నాం ఆ ట్యాగ్స్ అనేవి, దాని రిలేటెడ్ ట్యాగ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. కంటిన్యూ టు మ్యాచ్ కొట్టాను. సో ఈమెయిల్ అడ్రసెస్ ఇవన్నీ మనకి వచ్చినాయి. 2 కాంటాక్ట్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ ఫైల్. సక్సెస్ఫుల్ గా మనకి 2 కాంటాక్ట్స్ అయితే యాడ్ అయినాయి. మిగతా కాంటాక్ట్స్ మీకు ఏదైనా ఎర్రర్ ఉంటే కూడా ఆ ఫార్మాట్ లో, స్ట్రక్చర్ లో మనకి యాడ్ అవ్వదు అనమాట. సో ఆ స్ట్రక్చర్ లోనే మనం పెట్టాలి. ఓకే, సో మనం యాడ్ చేసిన కాంటాక్ట్స్ అనేవి
ఓకే. ఓకే గైస్, మనం వేరే అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఏదో ఇష్యూ ఉన్నట్టుంది ఈ అకౌంట్. సో వేరే నేమ్ మీద మనం క్రియేట్ చేద్దాం అకౌంట్. లాగౌట్ చేసేస్తున్నాం. సో ఒకసారి మన మెయిల్ ఐడికి ఇప్పుడు మీకు మన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూస్తున్నాం అండి. సో ఓకే, మనం ఈ మెయిల్ ఐడికి మనకు ఒక రిక్వెస్ట్ కోడ్ అనేది వస్తుంది, వెరిఫికేషన్ లింక్ అనేది. ఓకే, ఒక్క నిమిషం గైస్. Namaskar. Indoors. Step out only if it is very essential and keep a distance of at least 1 meter from others while doing so. Headline. అది నీ దానికి కోడ్ వస్తుంది, చెప్పు ఒకసారి. చూద్దాం గైస్, మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కదా మెయిల్ చింప్కి. సో మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి వస్తుంది. సో యాక్టివేట్ యువర్ మెయిల్ చింప్ అకౌంట్ అని ఉంది కదా. సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అని లాంటిది అనమాట. ఇది యాక్టివేట్ అకౌంట్ అనగానే మన అకౌంట్ అనేది కన్ఫర్మేషన్ కోసం అది మనకి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో చూద్దాం ఒకసారి లాగిన్ అయ్యి.
సో చూడండి గైస్, మనకి స్టార్టింగ్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మనకి బిల్లింగ్ ప్లాన్స్ గురించి చెప్తుంది అనమాట. సో కొత్త అకౌంట్ కాబట్టి మనకి ఫ్రీ ప్లాన్ కి మీకు ఏం చెప్పానండి, 2000 కాంటాక్ట్స్ అనేవి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఈ 2000 యూస్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా యూస్ చేయాలి అనుకుంటే, కాంటాక్ట్స్ లిస్ట్ మీ దగ్గర ఎక్కువ ఉందనుకుంటే, మీరు ఇందులో ఏదో ఒక ప్లాన్ ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ నేను ఫ్రీ అకౌంట్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ అయితే. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఈ అడుగుతాయండి. జస్ట్ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయచ్చు. సో ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి. సో డూ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్? ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా కాంటాక్ట్స్ లిస్ట్ ఉండే కనుక మీరు ఆ కాంటాక్ట్ లిస్ట్ ఉంటే ఉందని చెప్పండి, నో, లేకపోతే నో, ఐఎమ్ నాట్ షూర్ లేదంటే. ఓకే, కంటిన్యూ కొట్టేసేయండి అని పెట్టేసి, వాట్ డూ ఆఫర్ ప్లాన్ టు, అంటే మీరు ఏం ఆఫర్ చేస్తున్నారు మీ కస్టమర్స్ అని అడుగుతుంది. సో టెక్నాలజీ రిలేటెడ్ అయితే టెక్నాలజీ రిలేటెడ్, సర్వీసెస్ రిలేటెడ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ రిలేటెడ్ కాబట్టి నేను సర్వీసెస్ అని చెప్తున్నాను. సో అలాగే మీ బిజినెస్ రిలేటెడ్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, వేర్ కెన్ పీపుల్ యాక్సెస్ యువర్ ఆఫరింగ్? సో మీరు ఇంకా ఆఫర్స్ ఎలా, అంటే పీపుల్ కి ఎలా ఆఫర్ చేస్తున్నారు అన్నారు. మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, సో యాప్ స్టోర్ లో కానీ లేకపోతే ఇంకా అనదర్ ఫిజికల్ స్టోర్ కానీ ఏదైనా ఉన్నా మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ స్టార్టింగ్ లో మనం క్రియేట్ చేసుకునేది వస్తుంది అనమాట. మనకి స్టార్టింగ్ లోనే ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అడుగుతుంది కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో మనం ఈ ఇంటిగ్రేషన్స్ అన్ని మనం చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కొట్టేసేయండి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆడియన్స్ ని మనం ఫైల్ రూపంలో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మేము సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే కనుక ఇలా పాపప్ ఫామ్ యూస్ చేసుకోవచ్చు. పాపప్ ఫామ్స్ ఉంటాయి కదా మనకి. సో పాపప్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా, ఈ పాపప్ ఫామ్ క్రియేట్ చేసి మీ యొక్క వెబ్సైట్ లో కోడ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ పాపప్ ఫామ్ మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ ఇమేజ్ ఏదైనా పెట్టచ్చు. చూడండి, ఇమేజ్ ఏదైనా పెడదాం. సో మీరు ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో కనెక్ట్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ సైట్ లోకి వెళ్తే ఈ యొక్క పాపప్ ఫామ్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ సైట్ అని ఉంది కదా, మీ యొక్క వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే,
కనెక్ట్ యువర్ సైట్ టు పబ్లిష్ యువర్ పాపప్ ఫామ్. సో మీకు మనం కనెక్ట్ చేసిన సైట్ ఏదైతే ఉందో మనకు ఒక కోడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సైట్కి కదా నేను చేసేది ఇప్పుడు పాపప్ ఫామ్. సో ఈ సైట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేద్దాం. యూఆర్ఎల్ని ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో గెట్ స్టార్టెడ్ అని కొట్టగానే మనకు కోడ్ వస్తుందండి. ఈ కోడ్ని తీసుకెళ్ళి మనం హెడ్ ట్యాగ్లో పెట్టాలి. ఈ హెడ్ ట్యాగ్లో ఎక్కడ పడతాం, మనకి ఇండెక్స్ ఫైల్ ఉంటుంది కదా, ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి ఈ ఇండెక్స్ ఫైల్లో మనకి హెడ్ క్లోజింగ్ ట్యాగ్ బిఫోర్ ఇది ఉండాలన్నమాట. ఓకే, ఈ కోడ్ అని. సో మీకు ఆటోమేటికల్లీ వెబ్సైట్ ఓపెన్ అప్పుడు పాపప్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎవరైనా డీటెయిల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే వాళ్ళ జీమెయిల్ ఐడి కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఈ యొక్క దీంట్లో సబ్స్క్రైబ్ అవుతారు అన్నమాట. ఓకే, మెయిల్ చింక్లో ఉంటాయి అన్నమాట డీటెయిల్స్ అన్ని. సో వరకు క్లియర్గా అర్థమైంది కదా పాపప్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది. సో పాపప్ ఫామ్ ఎలా ఇన్స్టాల్ ఓకే, సో మీ చాట్లో అర్థమైందో అర్థం అవ్వట్లేదో పెట్టట్లేదు ఇక్కడ. దిలీప్ గారు చాట్ ఏమైనా డిజేబుల్ చేస్తారా ఏంటి? లేదు సార్. గైస్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సార్ చెప్పారు కదా ఇప్పుడు మీతోటి. ఓకే గైస్, సో మీకు పాపప్ ఫామ్ క్రియేట్ చేయడం అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ కోడ్ని తీసుకొని వెళ్ళి మనం వెబ్సైట్లో పేస్ట్ చేస్తామండి. అప్పుడు నుంచి మనకు పాపప్ అనేది నిన్న మనం చూసాం కదా పాపప్ ఫామ్ ఎలా వస్తుందో. సో ఆ పాపప్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్లీ మన వెబ్సైట్కి వచ్చిన సబ్స్క్రైబర్ ఎవరైనా సరే ఫస్ట్ జీమెయిల్ ఐడి దీనికి ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అనేవి మెయిల్ చింప్లో ఫెచ్ అవుతాయి. ఓకే, సో ప్రజెంట్ అయితే మన పాపప్ ఫామ్ అయితే ఇలా బిల్డ్ చేస్తాము. నేనైతే ప్రజెంట్ కోడ్ ఏం పెట్టట్లేదు, ఆల్రెడీ దానికి పాపప్ ఫామ్ ఉంది కాబట్టి మీకు చూపించాను. అది మనకి ఇక్కడ లేఅవుట్స్ కూడా ఉంటాయండి. లేఅవుట్స్ మనం ఇంకా చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ లేఅవుట్స్ ఇచ్చారు కదా. ఈ లేఅవుట్ అనేది ఎలా కనబడాలి ఏంటి అనేది మనకి ఇక్కడ లేఅవుట్స్ కూడా ఉంటుంది పాపప్ ఫామ్ లో. చూడండి, ఇక్కడ పాపప్ ఫామ్ మనకి ఎలా కనబడాలి, న్యూస్ లెటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫామ్ బిల్డర్ అని ఉంది కదా. సో బిల్డ్, డిజైన్ అండ్ ట్రాన్స్లేట్ సైన్ అప్ ఫార్మ్స్ అండ్ రెస్పాన్స్ ఈమెయిల్స్. సో మనం ఫామ్ బిల్డర్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది సైన్ అప్ ఫామ్స్ అన్నమాట. ఇవి కూడా మనకి లైక్ పాపప్ ఫామ్ లానే ఉంటుంది. సో చూడండి, సో ఈ ఫామ్స్, ఈ ఫీల్డ్స్ అనేవి మనం కాంటాక్ట్ ఐడి, కాంటాక్ట్ లో కానీ లేకపోతే కాంటాక్ట్ అస్ ఫీల్డ్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా మనం పాపప్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది
ఓకే, మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎడిట్ యువర్ కంటెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం కంటెంట్ అనేది బేసికలీ మనం దేని గురించి అయితే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామో ఆ కంటెంట్ గురించి అంటే ఇక్కడ ఎడిట్ కంటెంట్ అనేది ఇవ్వచ్చు. సో టైటిల్ లాంటిది ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిక్వైర్మెంట్ ఏం కావాలి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా మనం ఫామ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఆ సైన్ అప్ యూఆర్ఎల్ అనేది ఇవ్వండి. ఇక్కడ నుంచి ఈ డైరెక్ట్గా మనం ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ ఇలా సైన్ అప్ ఫామ్స్ అనేవి షేర్ చేసి వాటి నుంచి కూడా డేటా అనేది కలెక్ట్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా. ఈ సైన్ అప్ ఫామ్స్ మనం వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చూడండి, ఇలాగ మనం ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో కూడా దాన్ని మనం తీసుకొని వెబ్సైట్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, వెబ్సైట్ ఆప్షన్. ఈ వెబ్సైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ మనకి వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ యూఆర్ఎల్ ఇచ్చి డైరెక్ట్ గా ఈ ఫామ్ లింక్ అనేది ఇక్కడ లింక్ ఉంది చూడండి, ఈ లింక్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు ఫేస్బుక్ లో. వాటిలో షేర్ చేసుకుంటే ఆటోమేటికలీ ఏంటి అంటే ఆ ఫామ్స్ అలా ఫిల్ చేస్తూ ఉంటారు కదా, లైక్ గూగుల్ ఫామ్స్ కూడా మనకి ఎలా ఫిల్ చేస్తే డేటా అలా వస్తుంది, సేమ్ లైక్ దట్ అనమాట. మనకి సైన్ అప్ ఫామ్స్ అనేవి కూడా మనం అలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి దీనికి మన ఫామ్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఈ ఫామ్ మీరు ఎలాగైనా షేర్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్స్ లో మీరు ఫోన్ నెంబర్ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్ యూఆర్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి కావాలనుకుంటే వెబ్సైట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకి వెబ్సైట్ కూడా యాడ్ అయింది చూడండి ఇక్కడ వెబ్సైట్. ఓకే, ఇక్కడ వెబ్సైట్ కూడా వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ లింక్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లింక్ ని మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ ఉంది కదా సైన్ అప్ ఫామ్ లింక్, ఈ లింక్ ని మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ ద్వారా మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ చింప్ అకౌంట్ లోకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఒకేసారి వాళ్ళకి మెయిల్స్ పంపించాలంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఆడియన్స్ డీటెయిల్స్ అనేవి. సో మీకు ఈ సైన్ అప్ ఫామ్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో సైన్ అప్ ఫామ్స్ అంటే అర్థమైంది కదా. మీకు ఇక్కడ క్యూఆర్ కార్డ్ కూడా ఉంది చూడండి. సో ఈ క్యూఆర్ కోడ్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీ సైన్ అప్ ఫామ్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు మీ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా మనం ఈ సైన్ అప్ ఫామ్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి క్యూఆర్ స్కాన్స్ ఉంటాయి కదా, స్కాన్. సో ఆ స్కానర్ తో వాళ్ళు స్కాన్ చేసినా కూడా వాళ్ళ డీటెయిల్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి అన్నమాట దీనికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంటాక్ట్స్ యాడ్ చేద్దాం. సో ఒక ఈమెయిల్ మార్కెటింగ్ కి ఒక ఫామ్ ఎలా బిల్డ్ చేయాలి, ఇది ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో మీలో ఎంతమంది పంపించారు?
ఓకే గైస్, నేను ఒక 9 మెంబర్స్ యాడ్ చేశాను. ఓన్లీ జీమెయిల్ అకౌంట్స్ యాడ్ చేశాను. చూద్దాం. సో మీ ఈమెయిల్ ఐడీస్ అన్ని నేను యాడ్ చేశానండి. మీ ఈమెయిల్స్ యాడ్ అయినాయి. కంప్లీట్ చేస్తున్నాను, ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మొత్తం టోటల్ 9 కాంటాక్ట్స్ యాడ్ చేశాను. ఓన్లీ జీమెయిల్ ఐడీస్ యాడ్ చేశాను. మీ అడ్రస్లో ఇవన్నీ నేను యాడ్ చేయలేదు. సో చూడండి, సో ఇందాక మన అకౌంట్ కొంతమంది అడిగారు, మరి నీలవేణి గారు ఎవరు అడిగారు కొత్త అకౌంట్ ఎందుకు సార్ అని. సో ఇందాక మనం చేసిన అకౌంట్ ఎర్రర్ ఏదో ఉందండి. సో అందుకని రిసిప్టెంట్స్ యాడ్ అవ్వట్లేదు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తాం. అందుకని అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. మీకు చూపిస్తే అర్థమవుతుంది. సో ఆ అకౌంట్లోనే చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ కాంటాక్ట్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా. సో మీకు ఇంకా ఎక్స్ట్రా కాంటాక్ట్స్ అనేవి కావాలనుకుంటే ఎడిట్ రిసిప్టెంట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రమ్ యాడ్ ఫ్రమ్, సో మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి సేవ్ చేసేస్తాను. ఇక్కడ మనకి యాడ్ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఈ యాడ్ సబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలంటుంది. సో యాడ్ సబ్జెక్ట్ ఏంటిది, మెయిన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. మన సబ్జెక్ట్ అది. సేవ్ కొడుతున్నాను. సో మన సబ్జెక్ట్ ఇచ్చేసాము. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత మీరు తర్వాత ఏదైనా మీకు సబ్జెక్ట్ లో చేంజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మళ్ళీ ఎడిట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ గా మనం పంపించాలనేది క్రియేటివ్ డిజైన్ లో పంపించాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు మీ కస్టమర్ కి ఏదైతే పంపిస్తున్నారో అందరు కస్టమర్స్ కి అదే పంపించాలి కదా, ఒక కస్టమర్ కానీ కాదు కదా. సో ఒకే డిజైన్ ని మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సర్వీసెస్ లేకపోతే దేని గురించి చెప్పాలనుకుంటున్నారు, మీ ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సో ఈ ఈ ప్రొసీజర్ అనేది అందరికీ సేమ్. ఈ ఈమెయిలే మీ ఆడియన్స్ అందరికీ మీరు పంపించేదన్నమాట. సో మెయిన్లీ మీరు ఆ కంటెంట్ డిజైన్ చేసుకోవాలి. ఆ కంటెంట్ డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఈ డిజైన్ ఈమెయిల్ అని ఉంది కదా, ఈ డిజైన్ ఈమెయిల్ లోకి వెళ్తే మనకి టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడ టెంప్లెట్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ టెంప్లెట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ టెంప్లెట్ అనేది మనకి మన ఏదైతే డిజైన్ చేస్తున్నామో అండ్ మాది ఏదైతే కంటెంట్ ఉందో దానికి రిలేటెడ్ గా ఉన్న మన టెంప్లెట్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్ కి సంబంధించిన అంటే మీరు మెయిల్స్ ని పంపించాలనుకుంటున్నారు. సో రెస్టారెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాని గురించి చెప్పాలనుకుంటున్నారు. సో ఎక్కువ ఇమేజెస్ కానీ ఎక్కువ మీకు ఇలాంటి ఇమేజ్ బాక్సెస్ ఇలాంటివి ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ టెంప్లెట్ బాగుంటుంది. సో అలా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. బేసిక్ టెంప్లెట్స్. సో ఈ బేసిక్ టెంప్లెట్స్, సో ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇలాంటి టెంప్లెట్స్ బాగుంటుంది. ప్రొడక్ట్స్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి అయితే ఈ ఫ్యూచర్ లో మీకు ఫస్ట్ సెల్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, సో అది బాగుంటుంది. సో అలాగే మీ ప్రొడక్ట్ గురించి, దాని స్టోరీ గురించి అండ్ మీ కంపెనీ దాని యొక్క స్టోరీ గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు మీ యొక్క స్టోరీని షేర్ చేయడానికి టెల్ ఏ స్టోరీ అని ఉంది కదా, సో దాని గురించి మీరు చెప్పచ్చు అన్నమాట.
సో ప్రొడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేయాలనుకున్నారు, దాని గురించి అవేర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో లాస్ట్ వన్ ఎడ్యుకేట్ అని ఉంది కదా, సో ఇది మీకు టెంప్లెట్ బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే నా కోర్స్ యొక్క ప్రొడక్ట్ ని, అంటే నా కోర్స్ నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో రైట్, ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం లోగో అనేది పెట్టుకోవచ్చు అండి. సో చూద్దాం మన దగ్గర ఏదైనా లోగో తీసుకోవడంతో. సో అప్లోడ్స్లోకి వెళ్ళి మీ యొక్క దగ్గర ఏదైతే లోగో ఉందో ఆ లోగో పంపించవచ్చు. దీని యొక్క సైజుని మీరు ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ థీమ్ ఏంటిది, మనం ఇచ్చిన సబ్జెక్ట్ మనం కస్టమర్ కి ఏం చెప్దాం అనుకుంటున్నామో అదే మన సబ్జెక్ట్, రైట్? సో అందుకని మనం సబ్జెక్ట్ లో వచ్చేసి అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. సో మీరు ఇంకా టెక్స్ట్ బాక్స్ అనేది మీరు ఇంకోటి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, డూప్లికేట్ బ్లాక్ అంటే ఇక్కడ డూప్లికేట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి సో మనం ఇక్కడ కంటెంట్ ఇచ్చేసాం. దీన్ని మనం ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఇది బోల్డ్లో కావాలన్నా బోల్డ్లో పెట్టుకోవచ్చు. సో మనం కలర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బోల్డ్లో పెట్టుకున్నాం అండి, బోల్డ్లో మనం పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా ఇవ్వచ్చు దీనికి. సో ఆ మొత్తం సెక్షన్ మొత్తం మారిపోయింది కదా. ఇక్కడ చూడండి, మనం టెక్స్ట్ అనేది మార్చుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. మనకి స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్లోకి వెళ్ళి మనం ఫాంట్ స్టైల్ అనేది ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఓకే. సో మళ్ళీ ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్ గురించి మనం ఏదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నామో దాని గురించి ఇక్కడ మనం ఇమేజ్ ఇవ్వచ్చు. సో ఇమేజ్ ఇద్దాం.
సో దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ సైజుని కూడా. సో ఆల్ట్ టెక్స్ట్ అనేది ఎందుకు ఇస్తాం తెలుసు కదా మీకు, అది ఇమేజెస్ రీడ్ చేసుకోదు కాబట్టి మనం ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాం. అది లైక్ కీవర్డ్ లా వర్క్ అవుతుంది. మనం ఇలా తగ్గించుకోవచ్చు అండ్ అలాగే మనం ఇమేజ్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం కంటెంట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంటెంట్ అనేది మనం ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, మార్కెటింగ్ బుల్లెట్ స్టైల్స్ కూడా ఉంటాయండి. అది బుల్లెట్ స్టైల్స్ ఉన్నాయి కదా, బుల్లెట్ స్టైల్స్ లో మనం ఈ కోర్సులో ఏం కవర్ అవుతాయి అనేది మనం ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ కాబట్టి. సోషల్ మీడియా మార్కెటింగ్. గైస్ మనం ఇలా మనం కోర్స్ టాపిక్స్ని కూడా మనం ప్రమోట్ చేసినప్పుడు మన కంటెంట్లో ఏమేమి కవర్ అవుతాయి అనేది మన కస్టమర్కి తెలియాలి కాబట్టి, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి, దానికి వాళ్ళు ఓకే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మనకి ఇవన్నీ కవర్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, సో మనం ఇలాగా ఒక ఫార్మాట్లో మనం ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ బటన్ మనం మార్చుకోవచ్చండి. మనకి ఇక్కడ ఏ బటన్ యూజ్ అవుతుంది, డైరెక్ట్గా మనం వెబ్ అడ్రస్ ఇచ్చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ ఫేస్బుక్ ఐడి ఇచ్చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా మనకి, దానికి రిలేటెడ్గా మనం ఫేస్బుక్ పేజ్ ఏదైనా క్రియేట్ చేస్తే ఆ పేజ్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, లేదంటే డైరెక్ట్గా మీ ఈమెయిల్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఉంటే కనుక ఈమెయిల్ అని ఇవ్వచ్చు, లేదంటే కనుక ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు.
సో ఎవరైనా ఎన్రోల్ అని కొట్టగానే మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది ఇక్కడ. సో మనం ఫామ్ ఇది అన్నమాట. ఇది అక్కర్లేదు, మనం రివ్యూ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సినంత వరకు మనం పెట్టుకోవచ్చు. సో అండ్ అలాగే ఇక్కడ మనం ఫేస్బుక్ ఏదైతే బటన్స్ ఉన్నాయో ఆ ఫేస్బుక్ బటన్స్ దగ్గర ఫేస్బుక్ యూఆర్ఎల్ మనకి ఏదైతే ఉందో అది ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఎవరైనా ప్రెస్ చేసినా కూడా డైరెక్ట్ గా ఫేస్బుక్ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీది ఏదైతే ఉందో అడ్రస్ కానీ అవన్నీ మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కాపీ రైట్ అనేది మెయిలింగ్ అడ్రస్, సో ఇక్కడ వరకు సేవ్ అని కంటిన్యూ కొట్టేస్తాం కదా. సో ఇదండి మన ఫామ్ అయితే ఇలా క్రియేట్ అయింది. సో ఇది వచ్చేసి మన ఏదైతే న్యూస్ లెటర్ రెడీ చేసామో ఇది మనం కంటిన్యూ కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి మనం రెడీ అయిపోయింది ఫామ్ అనేది. నెక్స్ట్ మనం సెండ్ కొడితే ఈ 9 పార్టిసిపెంట్స్ కి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అని ఎట్ ఏ టైం ఒక్కరికి అందరికి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి మన ఫామ్ ఇలా ఉంటుంది. సో వాడి ఫోటోని అంట మనం తీయకూడదంట, వాళ్ళ దగ్గర మనం మెయిల్ సింప్ యూజ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియాలంట. స్టాండర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్. మనం ఫుటర్లో వాడి తీసేసాం కదా. సో ఫుటర్లో కాపీ రైట్ అనేది వాటిది పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రీ టూల్ యూజ్ చేస్తున్నాం కదా. ఒకవేళ కనుక మనం ఫ్రీ టూల్ యూజ్ చేయకుండా ప్రో తీసుకుంటే మనం తీసేసుకోవచ్చు. అర్థమైందా? సో చూడండి గైస్, మనం ఫ్రీగా యూజ్ చేసుకున్నప్పుడు సెండ్ టెస్ట్ ఈమెయిల్. ఓకే, నేను సెండ్ చేస్తున్నాను చూడండి. సో మీ అందరికి ఎవరైతే నేను యాడ్ చేస్తున్నా వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయి చూడండి. సో చూడండి గైస్, మీ అందరికి మెయిల్స్ వచ్చినాయి 10 మెంబర్స్కి.
ఓకే, వస్తాయి చూడండి, రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకే గైస్, వస్తుంది కంపల్సరీగా, రాకుండా అయితే ఉండదు. ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ మీకు రీఫ్రెష్ చేసి మీ ఈమెయిల్స్ ఒకసారి రీఫ్రెష్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఓకే, రూపేష్ గారికి వచ్చిందంట. ఓకే గైస్, మనకి ఈమెయిల్ అయితే అలా అందరికి సెండ్ అవుతుంది అనమాట, మనం ఎవరైతే ఆడియన్స్ చూస్ చేసుకున్నామో. సో మీరు ఏదైతే వాళ్ళకి అంటే మీ సర్వీసెస్ గురించి కానీ లేకపోతే దేని గురించి అయితే మీరు చెప్పాలనుకుంటున్నారో, మీరు ఈ కంటెంట్ ద్వారా మీరు ఒకేసారి మీ ఆడియన్స్ కి మీరు ప్రమోట్ చేయొచ్చు. ఓకే, దీని ద్వారా కూడా మనకి లీడ్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అవునండి, ప్రమోషన్స్ లోకి వెళ్తుంది. సో మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, సో బేస్డ్ ఆన్ ద సెల్లింగ్ ప్రొడక్ట్స్ అయితే ప్రమోషన్స్ లోకి వెళ్తాం. సో మామూలుగా మనం దేని గురించి స్టోరీలో కానీ ఇలాంటి మనం చూస్ చేసుకున్న టెంప్లెట్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, సోషల్లోకి కూడా వెళ్తా ఉంటుంది. ఓకే గైస్, రేపు మనం ఇంకొక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేద్దాము. ఓకే, సో అర్థమైంది కదా ఈమెయిల్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలో. సో రేపు ఇంకొక ఈమెయిల్ క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. సో దాని మీద చూద్దాం. ఓకేనా, ఈరోజు క్లాస్ అయితే నేను ఇది చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. ఓకే, సో రెండు ఫీడ్బ్యాక్ ఫామ్స్ షేర్ చేశాను కదా. సో 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది మీరు ఫిల్ చేశారండి. సో ఇంకేమైనా పెండింగ్ ఎవరైనా ఉన్నారా?
సో ఈరోజు మీకు వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అండ్ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ రెండు షేర్ చేశాను కదండి. సో రెండు ఫిల్ చేశారా? సో ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారు? సో లక్ష్మీబాయి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వీక్లో ఉంటుందండి. సో ఇంకా సార్ మనకి కదా. సో వన్స్ సారు క్లాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒక డే అనేది నేను అంటే మీ నుంచే నేను తీసుకొని నేను కండక్ట్ చేస్తానండి ఎగ్జామ్ అనేది. సో ఎక్కువ రోజులు అయితే మీకు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉండడానికి ఉండదండి. ఎందుకంటే మాకు అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. సో 1 or 2 days అంతే. సో ఎగ్జామ్ అయిపోయిన లాస్ట్ డేను బిఫోర్ డేను ఇంటిమేట్ చేస్తాను ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పని. సో ఆ రోజు ఒక టైం అనేది చెప్తాను, ఆ టైంకి మీరు ఎగ్జామ్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో 51 మెంబర్స్ ఉన్నారు ఇంకా స్టిల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో డౌట్స్ ఏమున్నాయా? సో ఎవరికైనా పర్సనల్గా అన్మ్యూట్ ఆప్షన్ కావాలన్నా ఇస్తాను, నో ప్రాబ్లం. సో టైం ఉంది కాబట్టి. అవునండి రూపేష్ గారు, మెయిన్ ఎగ్జామ్ అనేది అటెండ్ అయితే సరిపోతుంది మీరు. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ సారు మనకి ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ యాడ్సెన్స్ ఒక 2 or 3 days ఉంటుందేమో నాకు తెలిసి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మనకి యాడ్సెన్స్ చెప్పేటప్పుడు లాస్ట్ డే ఉంటుంది కదా. సో బిఫోర్ 1 day నేను ఇంటిమేట్ చేస్తానండి. సో ట్రైనర్ గారిని అంటే సార్ను కూడా అడిగి సో ఎప్పుడు డేట్ అనేది కన్వీనియంట్ అని మిమ్మల్ని అడిగి సో మీకు ఏ డేట్ అనేది తీసుకొని టైం కూడా తీసుకొని మీకు వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. సో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక టైం అనేది అనుకుంటాం కదా ఫైనలైజ్గా. సో అందరూ ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయండి అండి. సో ఇవి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ లింక్ అనేది మళ్ళీ మీకు రావు. సో ఎట్ ఎ టైం 2-3 hours ఉంటుందేమో నాకు తెలిసి లింక్ అనేది, అంతే. తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఆ టైంలోనే మీరు ఎగ్జామ్ రాయండి అండి. సో రూపేష్ ఇంకా టైం ఉంది కదండి, నేను ఇంటిమేట్ చేస్తాను గ్రూప్స్లో అనేది. సో దాన్ని బట్టి చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ రూపేష్ గారు. ధరణి గారు థియరీ అని అడుగుతున్నారు. సో మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది థియరిటికల్ పార్టీ ఎక్కువ ఉంటుంది కదండి. సో ప్రాక్టికల్గా చెప్పినా కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది సబ్జెక్ట్ గురించి అడుగుతారు కదా. సో మీకు బోత్ ఉంటాయండి, ఆబ్జెక్టివ్ టైప్ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటాయి. సో మాక్సిమం పార్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్ టైప్ అనేది 10 or 15 క్వశ్చన్స్ వస్తాయి నాకు తెలిసి. సో టోటల్ 30 మార్క్స్కు 40 మార్క్స్కు ఉంటుందండి క్వశ్చన్ పేపర్ అనేది. సో ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇంటిమేట్ చేస్తానండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ రూపేష్ గారు, ఫీడ్బ్యాక్ ఫామ్లో అనేది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు?
సో ఎగ్జామ్ గురించి అయితే నేను మెయిన్ ఎగ్జామ్ గురించి మీకు చెప్తానండి. సో ఎందుకంటే మనం ముందే డేట్ అనుకుంటే తర్వాత క్లాసెస్ కంప్లీట్ అయిపోతే మనకి ఆ డేట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పని ఒక 2 క్లాసెస్ ముందే నేను ఇంటిమేట్ చేస్తాను. సార్ని అడిగి కంపల్సరీగా 2 డేస్లో కంప్లీట్ అవుతున్నప్పుడు నేను డేట్ ఫైనలైజ్ చేస్తానండి. సో లక్ష్మీబాయి గారు మీకు 15 మార్క్స్ ఉంటుందండి క్వాలిఫైయింగ్ మార్క్స్. 15 ఆర్ 12 మార్క్స్ అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది కాబట్టి 12 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మీకు 30 మార్క్స్ ఉంటుందండి. అవుట్ ఆఫ్ 30కి 12 వస్తే చాలు మీకు డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ ఎగ్జామ్ సర్టిఫై వచ్చేస్తుంది. ఓకేనా లక్ష్మీబాయి గారు? ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీబాయి గారు. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో వీడియోస్ గురించి ప్రాబ్లం లేదు, మీకు మెయిన్ ఎగ్జామినేషన్స్ ముందే మీకు వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతాయి. సో ఎగ్జామ్ గురించి అయితే చెప్పాను కదా. సో దివ్య గారు, మీకు ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది మీరు ఇప్పుడు వీక్లీ టెస్ట్ రాస్తున్నారు కదండి ఎవ్రీ సాటర్డే, ఆ టైప్లోనే ఉంటుందండి. సో జస్ట్ ఒక మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తున్నాను కదా నేను, అట్లనే గూగుల్ ఫామ్ లాగా ఉంటుంది. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు, బోత్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ 2 క్వశ్చన్స్, బోత్ ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 మార్క్స్ ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకేదైనా డిజైనింగ్, పేపర్ డిజైనింగ్ చేంజ్ చేస్తే నేను ఫైనలైజ్గా వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత ఇంటిమేట్ చేస్తాను. కానీ నాకు తెలిసింది అయితే 30 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 30కి మీకు 12 మార్క్స్ పాస్ మార్క్ ఉంటుంది. ఓకేనా దివ్య గారు? ఓకేనండి, థ్యాంక్ యూ దివ్య గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో నేను అందుకేనండి మీకు ఎగ్జామ్స్ పెట్టడానికి కారణం, అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్యాటర్న్ తెలుస్తుందని. సో అందుకోసమనే మనం ఎవ్రీ సాటర్డే రాస్తున్నాం కదా వీక్లీ ఎగ్జామ్ అనేది. సో నాకు తెలిసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, బిట్స్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ వైజ్గా బిట్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పాను. సో మెయిన్ ఎగ్జామ్ కూడా అంతే ఉంటుందండి. కాకపోతే మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని క్వశ్చన్స్ అనేది అన్ని సబ్జెక్ట్ టచ్ అవుతూ ఉంటాయి. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. 27 మెంబర్స్ ఉన్నారు స్టిల్. సో ఎవరికైనా పర్సనల్గా అంటే చాట్ చేయలేకపోతున్నాం సార్, వాట్సాప్ అంటే పర్సనల్గా అన్మ్యూట్ చేయమన్నా చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో డౌట్స్ ఉంటే మీరు షేర్ చేయండి, నో ప్రాబ్లం. సో మీరు ఈరోజు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ అయితే ఫిల్ చేశారు కదండి, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అండ్ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఓకే గైస్, నాకు తెలిసి మీకు డౌట్స్ ఏం లేవనుకుంటా.
సో థ్యాంక్ యూ లక్ష్మీకృష్ణ గారు, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. సో ఎనీబడి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో నో డౌట్స్, నేను సెషన్ క్లోజ్ చేస్తాను. మరి టైం ఉంది బట్ సో ఎవరికి డౌట్స్ లేవంటున్నారు కదా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నానండి.